హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనము కేరళలోని ఇడుక్కి డిస్టిక్లో ఉన్న అనేడుగుతి వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. సో ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా ట్రావెల్ చేయాలని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో లెట్స్ గో ఫర్ ద వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వాటర్ ఫాల్కి మనం రీచ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కొచ్చిన్ నుంచి అయితే ట్రావెల్ చేయాలి. కొచ్చిన్ నుంచి ఇది టువర్డ్స్ ఇడుక్కి డిస్టిక్కి 72 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసామంటే లొకేషన్ అయితే రీచ్ అవ్వచ్చు. అండ్ ఎవ్రీ 1 అవర్కి మనకి కేఎస్ఆర్టీసీ నుంచి అయితే బస్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇడుక్కి వెళ్ళే బస్సు ఏదెక్కినా కానీ ఈ వాటర్ ఫాల్ ఎంట్రన్స్ దగ్గర అయితే మిమ్మల్ని డ్రాప్ చేస్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ అయితే ట్రెక్కింగ్ అయితే చేయాల్సి వస్తుంది. అండ్ ప్రిఫరబుల్ ఏంటంటే బై కార్ ఆర్ బై బైక్. ఎందుకంటే మీరు వెళ్ళేటప్పుడు కంప్లీట్గా వెస్టర్న్ ఘాట్స్ ఫారెస్ట్ అయితే మీరు కంప్లీట్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా కూడా ఫారెస్ట్ రిజర్వ్ ఏరియా. అండ్ మీరు వెళ్తున్నప్పుడు ఏదైతే గ్రీనరీ ఉందో ఆ గ్రీనరీ బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంచి కేరళ వైబ్స్ అయితే వస్తాయి. ఈ ఇడుక్కి డిస్టిక్ అయితే 3 థింగ్స్కి ఫేమస్ అండి. ఫస్ట్ వచ్చేసి ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ అంటే కలరియపట్టు. ఇది కేరళలోనే చాలా ఫేమస్ ఆర్ట్ అనమాట, ఫేమస్ మార్షల్ ఆర్ట్స్. అండ్ ఇది వచ్చేసి ఇడుక్కి డిస్టిక్లో, అలాగే కోరికోడ్లో మంచి ఫేమస్, అండ్ త్రివేంద్రంలో కూడా. సో అదేవిధంగా సెకండ్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి ఇండియాస్ స్పైసెస్ గార్డెన్ అంటారు ఇడుక్కిని. ఎందుకంటే ఇక్కడ స్పైసెస్ అవైలబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా మంచి క్వాలిటీ ఆఫ్ స్పైసెస్ అయితే ఇక్కడ మనకి దొరుకుతుంటాయి. అండ్ థర్డ్ వన్ ఈజ్ బ్లాక్ మ్యాజిక్. ఇది అన్అఫీషియల్. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనం చాలా వరకు లోకల్స్ దగ్గర నుంచి మనం తెలుసుకుంది, ఇక్కడ వచ్చేసి బ్లాక్ మ్యాజిక్స్ చేస్తారు. అదేవిధంగా బ్లాక్ మ్యాజిక్స్ను విడిపిస్తారు, అంటే దెయ్యాలని కూడా విడిపిస్తారనమాట వాళ్ళు. సో మనం ఆ జోలికి అయితే పోలేదు. సో మనమైతే కంప్లీట్గా ట్రెక్కింగ్ చేయడానికి అయితే కంప్లీట్గా ఇక్కడికైతే వచ్చేసాము. సో మధ్యలోనే కిందే బైక్ అయితే స్టాప్ చేసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. బై రోడ్ వే అయితే ఇక్కడ వేస్తున్నారు వెళ్ళడానికి. సో కంప్లీట్గా మనం బైక్ అయితే కిందే పెట్టేసి ఇప్పుడు పైకి అయితే ట్రెక్కింగ్ చేస్తున్నాము. సో మీకు ఏదైతే వ్యూ కనిపిస్తుందో అంతా కూడా వెస్టర్న్ ఘాట్స్ది వ్యూ. అండ్ పైకి వెళ్ళి మళ్ళీ దీన్ని చూపిస్తాను కంప్లీట్గా. సో మనం హాఫ్ ఆఫ్ ద వే అయితే వచ్చాము. ఏదైతే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుందో కంప్లీట్గా ఫారెస్ట్ ఏరియా. పైకైతే వచ్చేసాము. ఇదే ఆ వాటర్ ఫాల్. కాకపోతే ఇప్పుడు అన్సీజన్, అంటే వర్షాలు ఎక్కువగా లేవు, తక్కువగా ఉన్నాయి వర్షాలు. దానివల్ల వాటర్ కూడా తక్కువగా ఉన్నాయి. కాకపోతే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో మంచిగా వచ్చి ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఇక్కడ. సో లైట్గా మీకైతే వాటర్ కనిపిస్తున్నాయి అక్కడ, చూస్తున్నారు కదా. దాంట్లోనే వాళ్ళు చిన్న వాటర్ పాట్స్ ఉన్నాయి. మనం దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే కొంచెము స్లిప్పరీగా ఉంది, అదేవిధంగా వెళ్ళొద్దని చెప్పారు. సో మనమైతే అక్కడికి వెళ్ళలేదు. సో నా వెనకాల ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నుంచి వాటర్ ఫ్లో అయితే డైరెక్ట్గా కిందికి అయితే వెళ్తుంది. సో మనం ఇప్పుడైతే కిందికి వెళ్దాం పదండి. యాక్చువల్గా ఇక్కడ ఇంకో స్టోరీ కూడా ఉంది. అండ్ ఈ వాటర్ ఫాల్కి పాతకాలంలో అంటే ఎలిఫెంట్స్ ఇక్కడికి సమ్మర్లో వచ్చి వాటర్ తాగడానికి వచ్చేవంట. సో అప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ని అంతగా డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఎలిఫెంట్స్ అనేవి ఎక్కువగా లేవంట ఇక్కడ ఈ ఏరియాలో. సో అందుకని చెప్పేసి లోకల్స్ వాళ్ళు రెగ్యులర్ విజిటర్స్ని అయితే అలౌ చేస్తున్నారు. ఇది ఆ వాటర్ ఫాల్. మీకు ఏదైతే రాక్ కనిపిస్తుందో వర్షం పడినప్పుడు అండ్ వాటర్ ఫ్లో ఎక్కున్నప్పుడు ఆ మౌంటైన్ అయితే రాయి కనబడదు, మీకు కంప్లీట్గా వాటర్ అయితే వచ్చేస్తుంది. అండ్ అంత లోతు కూడా ఉండవు, జస్ట్ మీకు మోకాళ్ళ వరకు అయితే నీళ్ళు ఉంటాయి. అంటే మోకాళ్ళ నుంచి ఇంకొంచెం పైకి. ఇప్పుడు చూసాను చూడండి, ఇది వచ్చేసి వ్యూ. ఫోటోగ్రఫీకి చాలా మంచిగా ఉంటుంది వ్యూ అనేది. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా మనం అసలు నుంచి చూసి మీరు టైం చెప్పగలరా? మావాడైతే టైం అయితే చెప్పేశాడు, దీనికి 5:30 అవుతుంది టైం. మా సండే అయితే ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ప్రీవియస్గా మేము ఇక్కడ కూడా వెళ్ళాము, అతిరపల్లి వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళాము. అంటే అతిరపల్లి వాటర్ ఫాల్స్ అంటే బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అనొచ్చు. సో సమ్ ఆఫ్ ద షూటింగ్, బాహుబలి షూటింగ్ ఇక్కడ కూడా జరిగింది ఈ ఏరియాలో కూడా. లైక్ కొన్ని సీన్స్ ఇక్కడ కూడా షూట్ చేశారని చెప్పేసి లోకల్స్ అయితే చెప్పారు. అండ్ ఆ మూవీ మళ్ళీ చూస్తే కానీ మాత్రం ఈ లొకేషన్ని గుర్తుపట్టలేము. సో మా సండే ట్రిప్ అయితే ఇలా ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఎండ్ అయితే అయిపోయింది.